న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశం ఆరంభంలో ప్రశాంతంగాను, చివరిలో వాడివేడిగా జరిగింది. ఈ సమావేశంలో ఆయా పంచాయతీల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పలు సమస్యలపై సంబంధిత అధికారులకు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎదురైన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వక అధికారులు ఆకాశం వైపు చూడడం విశేషం. ఈ సమావేశంలో జెడ్పీటీసీ వైస్ చైర్మన్ వేదాంతం నాగరత్నమ్మ, ఎంపీపీ నాగేశ్వరరావు, ఎంపీడీఓ భాస్కర్, ఆయా శాఖల ప్రభుత్వ అధికారులు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మరి ఎవరు 3 నెలల తర్వాతనే మేము మాకు ఇంకోసారి కాన్సెప్ట్ దొరికేది. ఆ రోజు మన సమాధానాలే, ఇంకా దానివల్ల లాభం లేకుండా చెప్పు ప్రశ్నించే దానికి ముందే మేమేదో మీరు చూస్తే ఏదో బాబు పెద్ద గుడుగుల మాత్రం లేదు అడుగుతా ఉన్నారంటే వాళ్ళు కూడా మా మీద ఏదో ఒక అపనమ్మకం కలిగి ఉండేదంతా చేస్తా ఉన్నారు. మీరు ఏం లాభం చెప్పు. అబ్బాయి చాలా సార్లు అడిగాడు, దుర్గంలో చాలా రెవెన్యూ ఏదో ప్లాట్ మీద కూడా చాలా సార్లు అడిగినాడు, ఎక్కడ పరిష్కారం కల. దానికి సంబంధించిన ఎంపీటీసీ నేను కూడా నా తీసుకునే సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదు. మీరేదో అద్భుతాలు చేసినట్టు చెప్తారు. ఎక్కడ మీకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరు సంబంధమే ఉండదు. మీ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా మీ విఆర్ఓ కానీ మీరు ఏదైనా రెవెన్యూ సంబంధించిన సదస్సుల్లో కానీ సర్పంచులు ఎంపీటీసీలు జరుగుతూ ఉండేది అదే. ప్రతి ఊళ్ళో జరుగుతున్న విషయం మా ఊరే గొల్లపల్లిలో జరుగుతుంది. ఆడ పని చేయడం లేదు, కనీసం ఉంటే కూర్చోడానికి నేను అన్న ఏదో గంట 2 గంటల పని చేయండి, ఆరోగ్యానికి మంచిది. డబ్బు ఒకటే కాదు ముఖ్యం, ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. ఆరోగ్యం వల్ల మేము మెరుగుపడుతుంది. మీరు 1 గంట పని చేయండి ఎట్లా ఇవ్వాల, చేసినోడు ఇవ్వాల, చేయనోడు ఇవ్వాల. దాని గురించి మళ్ళీ ఇది ప్రస్తావన ఎందుకనే మాట పబ్లిక్లో చాలా చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. అదే ప్రభుత్వానికి భారీగా చెడ్డ పేరు, మూల్యం కూడా చెల్లించాలి. అదే ఎమ్మెల్యే గారు చెప్పి ఈ విషయం మీద ప్రత్యేకంగా గట్టిగా మేడం ఇది పరిస్థితి బాగా చెడ్డ పేరు వస్తూ ఉంది అని చెప్పదలుచుకున్నాను నేను. కానీ మేడం రావాలి. నేను మేడం దృష్టికి మీ దృష్టి కూడా నేను మేడం దృష్టికే బాగా తీసుకుని విషయం బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మేడం నేను చెప్పేది కాదు కదా, మీరు కొంతమందిని మీకు ఒక టీం ప్రత్యేకంగా ఏదైనా యూనివర్సిటీ స్టూడెంట్స్ మంచిగా ఉండేవాళ్ళు 10 మందిని పంపించి వెరిఫై చేసుకోండి మీరు ఆ టైంలో అని చెప్పాలనే ఆలోచన వచ్చిందని మేడం ఎంతైనా కొంతవరకు న్యాయం చేయండి. అదే మనకి పూర్తిగా అదే సమస్యలన్నింటికి పరిష్కారం పెట్టినట్టు తీసుకోకూడదు కాదు, తప్పు చేయకూడదు. మేము 10 రూపాయలు ఆశించి పనులు చేసే వాళ్ళని మీరు కూడా 10 రూపాయలు ఆశించాలి. కానీ అది ఎక్కడో యాభై శుద్ధి నుంచి ఒక పరిధి ఉండాలి. దానికి కూడా పరిధి రాకుండా వ్యవహారం చేస్తాను. పని చేసినోడు ఒకటే, ఇంటికాడు ఉన్నాడు ఒకటే. ఇంటికాడు ఉండే వారికే అది వేతనం ఎక్కువ అంటే కారణం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉపాధి హామీలో సంక్షోభం ఉంది. సంక్షోభంగా సార్ ఎంత అవినీతి దానికి టైటిల్ పెట్టానబ్బా, నేనేమంటాను ఫోన్ చేశారా? ఈసీ 26, ఈ 26 సందర్భము మీరు మీరే రావచ్చు పట్టణానికి ఇస్తే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్.